హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శిందాం రండి. మేమైతే విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే బయలుదేరాం. ఈ దారి పొడవునా వర్షం వస్తూనే ఉంది. మేము ముందొకసారి వచ్చామన్నమాట, అప్పుడు గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు, కానీ టైం అయిపోయింది, అప్పుడైతే దర్శనం కలగలేదు. ఇప్పుడైతే మార్నింగే వచ్చేస్తున్నాం. ఇంకా మేమైతే మధ్యలో ఆగామన్నమాట టిఫిన్ చేద్దామని. మా అమ్మ మా నాన్న మేమైతే టిఫిన్ చేసి కాఫీ తాగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. విజయవాడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అలా ఉందంతే. విజయవాడ వెళ్ళిన వాళ్ళలా వెళ్ళొచ్చు. ఇదైతే కిందనున్న లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి. ఇది కూడా చాలా పెద్ద గుడి అన్నమాట. పైకి వెళ్ళలేని వాళ్ళందరూ కిందనే దర్శనం చేసుకుంటారు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి అయితే పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎంత పానకం వేసినా అలా తాగేస్తూనే ఉంటారంట. తాగిన తర్వాత కొంచెం మధ్యలో అయితే గుట్కేసినట్టు సౌండ్ కూడా వస్తుందంట. ఎంత పానకం వేసినా కానీ ఒక చీమ కూడా ఉండదంట. అంత పవర్ఫుల్ దేవుడు అన్నమాట. ఇదంతా కొండపై నుంచి కనిపిస్తుంది ఈ వ్యూ అంతా. మంగళగిరి చాలా పెద్ద సిటీ, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంక మేమైతే కొండపైకి బయలుదేరిపోతున్నాం. మేము ఇక్కడ నామాలు వేయించుకున్నాం అన్నమాట, అందుకనే ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడైతే మేము ఒత్తులు వెలిగించాము. మేము వెలిగించాము, ఇంకా మా అమ్మ నాన్న కూడా వెలిగించారు. ఏ గుడికైనా దేవుడి ఆజ్ఞ ఉండాలి. మనం వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళలేము. ఆ దేవుడు, ఆ తండ్రి మనల్ని పిలిస్తే మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అలా సడన్గా అనుకున్నాం, అలా అయిపోయింది దర్శనం అయితే మాకు. ఇంకా ఇదంతా ఆ కిందనున్న గుడి. ఇంకా ఇప్పుడు మేమైతే గర్భగుడిలోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే కెమెరా తీయనివ్వలేదు, కానీ మేము వీలైనంత వరకు కొంచెం తీసామన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అయిపోయాం.